దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ప్రజలారా, గడిచిన కొన్ని దినాల నుంచి యేసు రక్తం ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదాలను ధ్యానిస్తున్నాం. ఈ దినాన మరొక విషయాన్ని మీ ఎదుటికి తీసుకురావాలని కోరుతుంటున్నాను. ఈ దినాన యేసు రక్తం ద్వారా మనకు నిరీక్షణ లభిస్తుంది అనేటటువంటి విషయము రోమిలో రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడి ఉందండి. కాబట్టి విస్తారమైనటువంటి నిరీక్షణ ఎక్కడ ఉందంటే యేసు రక్తం ద్వారా మాత్రమే. యేసు ప్రభువారు కల్వరిలో తన ఒక రక్తాన్ని చిందించడం బట్టి ప్రతి ఒక్కరికి కూడా అండి, నిరీక్షణ లేనటువంటి వారికి అందరికీ కూడా, అంటే ఈ దినాన ఎప్పటికీ నేను ఇలానే ఉండిపోవాలా, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నా యొక్క ఎడ్యుకేషన్ ఇంతేనా, నా వ్యాపారం ఇంతేనా, నా యొక్క జీవితంలో ఇంకా నేను పైకి రాలేనంటే యేసు రక్తాన్ని బట్టి విస్తారమైన నిరీక్షణ ఉంది. విస్తారమైనటువంటి నిరీక్షణ ఉంది. కాబట్టి నువ్వు విడిచిపోవద్దని, దేవునిలో నిలిచి ఉండాలని, ఈ నిరీక్షణ తప్పక నేను సిగ్గుపరచదని యేసు నామంలో కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.